రాజు వాళ్ళ ఇంట్లో అయితే విఘ్నేశ్వరుని దించి వినాయకుడి పూజలు జరిపిస్తూ ఉంటారు. ఇక ముగ్గురు అన్నదమ్ములు కలిసి అలా వినాయకుడిని తీసుకొని వస్తూ ఉంటారు. ఇక బొజ్జ వినాయకుడికే జై అంటూ వాళ్ళైతే అలా వినాయకుడిని తీసుకొని వస్తూ ఉంటారు. వస్తూ ఉండగా అక్కడ ఉన్న కావ్య అయితే అది చూసి చాలా సంతోషిస్తుంది. అలా అందరూ కూడా వినాయకుడికి పూజలు జరిపిస్తూ ఉంటారు. ఇక వినాయకుడి పూజ జరిపిస్తూ ఉండగా కావ్య వినాయకుడితో ఇలా అంటూ ఉంటుంది, ఇక మీద నుంచి అయినా సరే మా ఇంట్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా మీరే చూసుకోండి తండ్రి అని చెప్పి కావ్య ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక పూజ పూర్తయ్యాక అక్కడ ఉన్న రుద్రాని అయితే ఎవరు చూడని సమయంలో తీర్థంలో అయితే కొంత విషాన్ని కలిపేస్తుంది. ఇక కావ్య అది తాగిందంటే వెంటనే తన కడుపు పోతుంది. అలాంటి విషం అయితే రుద్రాని ఆ తీర్థంలో కలిపేస్తుంది. ఇక పూజ పూర్తయ్యాక పంతులు గారు అందరికీ కూడా తీర్థం ఇస్తూ ఉంటారు. అలా ప్రతి ఒక్కరికి కూడా తీర్థం ఇస్తూ వస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి అయితే అది చూసి ఆ తీర్థంగానే ఇప్పుడు కావ్య తాగాలి, రేపు ఉదయం అయ్యేసరికి తన కడుపులో బిడ్డ చనిపోతుంది అని చెప్పి రుద్రాణి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న కావ్య అయితే తీర్థం తీసుకోవడానికి అక్కడే అలా రాజు పక్కన నిలబడి ఉంటుంది. ఇక బామ్మకి అలాగే ఆ సుభాష్, అపర్ణ, ధాన్యలక్ష్మి వీళ్ళందరికీ ఇచ్చేశాక పంతులు గారు కావ్య వాళ్ళకి ఇవ్వడానికి అటువైపుగా వెళ్తారు. ఇక కావ్య రాజు వాళ్ళిద్దరూ కూడా రెండు చేతులు ముందుకు చాపుతారు. దాంతో పంతులు గారు అయితే ఆ తీర్థం వేస్తారు. అది చూసి అక్కడ ఉన్న రుద్రాణి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. కావ్య ఆ తీర్థం తాగేయాలి అని చెప్పి అక్కడ ఉన్న పంతులు గారు వేస్తూ ఉంటే రుద్రాణి అయితే తాగేయాలి అని చెప్పి చాలా ఆరాటపడుతూ ఉంటుంది. ఇక కావ్య ఆ తీర్థం తాగేస్తుందా?